ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా మ్యాంగో కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. దీనికి కావాల్సినవి కొద్దిగా సోయాస్ అండి. సోయాస్ ముందుగా ఒకసారి కడిగేసుకోవాలండి. శుభ్రంగా వీటిని కడిగేసుకుని మళ్ళీ వాటర్ మార్చుకోవాలండి. వేరే వాటర్లో ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి, 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాందీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకునండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా జీడిపప్పు ఈ విధంగా వేయించుకోవాలండి. గోల్డిష్ కలర్లోకి రావాలి జీడిపప్పు. తర్వాత పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేగనివ్వాలండి. అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని అవి బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి